హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజు ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో ఈరోజు తీసిన వీడియో కాదండి, రాఖీ పండుగ రోజు తీసిన వీడియో. ఆ రోజు నేను తమ్ముడికి రాఖీ కట్టడానికి వెళ్ళాను. చిన్నప్పటి నుంచి అలవాటండి ఇలా రాఖీ కట్టడం. అమ్మ వాళ్ళు ఎలాగో ముత్యాలమ్మ అమ్మవారికి పెట్టుకుంటున్నారు కదా, రమ్మని చెప్పింది. అది ఇది రెండూ కలిసి వస్తాయిలే అని చెప్పి తమ్ముడిని కూడా అమ్మ వాళ్ళ ఇంటికి రమ్మన్నాను. వచ్చాడు. నేను ఎలాగో వెళ్తున్నాను కదా అని చెప్పేసి రాఖీ స్వీట్స్ తీసుకొని వెళ్ళానండి. ముందు రోజు వరలక్ష్మి పూజ చేసుకొని నెక్స్ట్ డే ఊరికి వెళ్లాల్సి వచ్చింది కదా, చాలా ఇబ్బంది అయింది. అసలు తమ్ముడు వాళ్ళు ఉండే కాడికి వెళ్ళాలి, కానీ తమ్ముడు వాళ్ళ వైఫ్ ఊరికి వెళ్ళింది లేదండి. అందుకనే నేను ఎలాగో ఇక అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను కదా అని తమ్ముడిని కూడా రమ్మని ఇక్కడ రాఖీ కట్టిన తర్వాత స్వీట్ తినిపిస్తుంటే మా చిన్నవాడు బాగా ఆట పట్టిస్తున్నాడండి మేనమామని. ఇక్కడ కాళ్ళకి అక్షింతలు వేస్తున్నా కూడా వీడియో తీసుకుంటే ఇంకా వంగు వంగు మాము బాగా వంగు అని చెప్పేసి మరి ఆట పట్టిస్తున్నాడండి వీడియో తీసుకుంటా. నేనేమో అక్షింతలు పైన వేస్తే కింద కాళ్ళ తొక్కిట్లో పడతాయి అని చెప్పేసి అలా పెట్టానండి. వాడికి రాఖీ కట్టి స్వీట్ తినిపించి ఆశీర్వాదం తీసుకున్న తర్వాత అమ్మ నాకు చీర పెట్టిందండి. లాస్ట్ ఇయర్ తమ్ముడు వాళ్ళ వైఫ్ కలిసి పెట్టారు. ఇప్పుడు ఎట్టాగో తను లేదు కదా అని చెప్పేసి అమ్మే పెట్టిందండి. మాకు ఫస్ట్ నుంచి హారతి ఇచ్చి హారతి చూపించే అలవాటు లేదండి. బొట్టు పెట్టి మామూలుగా రాఖీ కట్టడమే అలవాటు, అలానే కట్టేశాను నేను. అమ్మ కూడా బొట్టు పెట్టి స్వీట్ తినిపించి చీర పెట్టిందండి. చీర పెట్టిన తర్వాత అక్షింతలు వేసింది, కాళ్ళకు నమస్కారం. అలాగే వెళ్ళేటప్పుడు అమ్మకి కీప్యాడ్ ఫోను ఆన్లైన్లో బుక్ చేశానని చెప్పాను కదా, ఆ ఫోన్ తీసుకెళ్లాను. అమ్మ ఎంత సంతోషపడిందో, ఎలా ఫీల్ అయిందో నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను. నేను ప్రతి సంవత్సరం తమ్ముడికి రాఖీ కట్టడానికి వెళ్ళినప్పుడు ఇంకొక చిన్న తమ్ముడు ఉండేవాడండి, వాడికి రాఖీ కట్టేదాన్ని. కంపల్సరీ ఆ రోజు వచ్చి మరీ కట్టించుకునేవాడు. బాబాయ్ కొడుకండి, కానీ చనిపోయాడు. మిస్ యూరా సాయి. అదే వాడు ఉన్నట్టయితే కంపల్సరీ రాఖీ కట్టించుకోవడానికి వస్తాడు. నేను వచ్చానని తెలిసిన వెంటనే వచ్చేవాడు రాఖీ కట్టించుకోవడానికి. వీళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో రాఖీ పండుగ స్పెషల్ చూసేద్దరు కదండి. గోడ్చిక్కుడుకాయ ఫ్రై, పప్పు, సాంబార్ అండి, వైట్ రైస్, పెరుగు. అట్లే నిన్న వరలక్ష్మి పూజ రోజు చేసిన గారెలు, పూర్ణాలు, లెమన్ రైస్. వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి.